మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీకి కోర్టు ఈ నెల 10 వరకు రిమాండ్ విధించింది. వెంటనే అతడిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. గతంలో గుడివాడలోని టీడీపీ ఆఫీస్తో పాటు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీ నిందితుడిగా ఉన్నారు. కూటమి సర్కార్ వచ్చాక ఈ కేసులో కదలిక రావడంతో కాళీ పరారైనట్టు చెబుతున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు అజ్ఞాతంలో ఉన్న కాళీని పట్టుకుని గుడివాడ తీసుకొచ్చారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇంకెవరు అరెస్ట్ అవుతారో అని గుడివాడలో చర్చ సాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీకి కోర్టు ఈ నెల 10 వరకు రిమాండ్ విధించింది. వెంటనే అతడిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. గతంలో గుడివాడలోని టీడీపీ ఆఫీస్తో పాటు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీ నిందితుడిగా ఉన్నారు. కూటమి సర్కార్ వచ్చాక ఈ కేసులో కదలిక రావడంతో కాళీ పరారైనట్టు చెబుతున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు అజ్ఞాతంలో ఉన్న కాళీని పట్టుకుని గుడివాడ తీసుకొచ్చారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇంకెవరు అరెస్ట్ అవుతారో అని గుడివాడలో చర్చ సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ఆ వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలకి విచ్చలవిడిగా టీడీపీ కార్యాలయాలపై అలాగే టీడీపీ నాయకులపై అయితే దాడులకు తెగబడిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మురుగుమల కాళీకి కోర్టులో ఈ నెల 10 వరకు రిమాండ్ విధించింది. అయితే వెంటనే అతన్ని నెల్లూరు జిల్లా జైలుకి అయితే తరలించారు. అయితే పోలీసులు గతంలో గుడివాడలోని టీడీపీ ఆఫీస్ తో పాటు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో అయితే కాళీ నిందితుడిగా ఉన్నారు. అయితే కూటమి సర్కార్ వచ్చినాక ఈ కేసులో కదలిక రావడంతో కాళీ పరారైనట్టుగా చెబుతున్నారు. అయితే విశ్వసనీయమైన సమాచారం మేరకు అజ్ఞాతంలో ఉన్న కాళీని పట్టుకుని గుడివాడ తీసుకొచ్చారు. అయితే పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇంకెవరు అరెస్ట్ అవుతారా అని గుడివాడలో అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మంత్రిగా మాజీ మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పేరుని కొడాలి నాని అక్కడ గుడివాడలో మంత్రిగా ఉన్నారు. ఆయన అనుచరులు అనేక దందాలకి పాల్పడి అనేక అక్రమాలు కూడా పాల్పడ్డారని భూ కబ్జాలు చేశారని ప్రధాన ఆరోపణ ఉంది. వాటిపై గత ప్రభుత్వ హయాంలో ఆ భూమి కబ్జాలు చేసి ఆ భూముల్ని వాళ్ళని అయితే ఇళ్లకు పిలిచి మరీ అగ్రిమెంట్లు రాయించి సంతకాలు పెట్టి దౌర్జన్యం చేశారని కూడా ప్రధానంగా ఉంది. కూటమి ప్రభుత్వం రాగానే కూడా దానికి సంబంధించిన భూములను ఆక్రమించుకున్న సంబంధించిన భూముల్ని ఎవరి అయితే వాళ్ళకి కూడా ఇప్పించిన పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఉంది. వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఆ భూ కబ్జాలు గాని అలాగే ప్రధానంగా ఈ యొక్క టీడీపీ నేతలపై కార్యాలయాలపై దాడులు జరిగిన దానికి సంబంధించిన వాళ్ళలో ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారన్న భయాందోళనలు అయితే వైసీపీ నాయకులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.